యాక్టివ్గా ఉండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్కూల్కి రావడానికి కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి రూమ్ కూడా ఒకదాని నుంచి ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కిడ్స్ కూడా ఈజ్ వెరీ వెల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి కిడ్ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, ఎల్కేజీ నుండి ప్లే గ్రూప్ నుండి ప్రతి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారండి. ప్రతిదీ చాలా చాలా బాగుంది. మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు కూడా చాలా బాగా నచ్చింది. మా తేజు విషయంలో అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంచి డెసిషన్ తీసుకున్నాము. చిన్న స్కూలు అని చెప్పి అట్లా ఏం లేదు, చాలా కేరింగ్గా కిడ్స్ని, పేరెంట్స్కి కూడా ప్రతిదీ మీరు కిడ్స్తో ఉండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పడం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఐఎమ్ వెరీ గుడ్ డెసిషన్ ఫర్ దిస్ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ ద శిశు స్టాఫ్. ఎవ్రీ టైం చూస్తూనే ఉంటాం ప్రోగ్రామ్స్ ఇలాగ చేయడం బాగుంటుంది. స్కూల్లో మంచి రెస్పాన్స్ ఉంటుంది. ప్రతి కిడ్ని ఎవ్రీ వన్ ఒక్కరిని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరిపైన ఫాలో అప్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. కంపల్సరీ యాక్టివిటీస్ అనేది ప్రతిదీ జరుగుతుంది. ఒక్కటి కాదు, ఏదైనా సరే ఏ దాంట్లో తీసుకున్న యాక్టివిటీస్ ప్రతిదీ జరుగుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కూడా 3 టైప్స్ ఆఫ్ చేసారు, అందులో అన్నీ బాగున్నాయి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. బెటర్గా చూడడానికి కూడా చూస్తేనే అర్థమైపోయేటట్టు ప్రతిదీ చాలా సింపుల్గా అండ్ ఈజీగా పిల్లలకి అర్థమయ్యేటట్టు ప్రతిదీ. ఫస్ట్ థింగ్ అది అంటే లైక్ చూసిన తర్వాతకి చాలా క్రియేటివ్గా ఉంది మ్యామ్. ఫస్ట్ థింగ్ అంటే చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన సిటీస్లో మట్టి కానీ నార్మల్గా చాలా దొరకదు, ఊళ్ళల్లో అయితే న్యాచురల్గా ఉంటుంది. కానీ ఇక్కడ లైక్ న్యాచురల్గా చేయడం పిల్లలకి దాని నుంచి ఫస్ట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. అంటే లైక్ నార్మల్గా కొంచెం మైండ్ రిలాక్సేషన్ కానీ అలా ఉంటుంది. మీరు పెట్టిన ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు, వెరీ గుడ్ టీమ్. అన్ని క్లాసెస్ బాగున్నాయి, ఒకరికి మించి ఒకరు చేశారు. చాలా ఇన్ఫర్మేటివ్, టీచర్స్ అందరికీ చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు. being very interactive with the kids. ఇంటికి వచ్చాక కూడా she keeps explaining what all things happen in the school. I think all the credit goes to the teachers. Shamna ma'am, but you're very extremely happy with the with everything in this school. And it's not like chinna school atla itlanti em ledu. The way you are doing things to make kids interact with all the things, adi in my school lo chudaledu. Because we have others also talking. Even బయటికి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇంత ఎఫర్ట్ పెట్టి చేయడం, ఐ థింక్ ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్లీ అప్రిషియబుల్. ఎందుకంటే ఆఫ్టర్ స్కూల్ టీచర్స్ కూడా ఇంత కష్టపడుతున్నారు. ఇట్స్ వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ద టీచర్స్ ఆర్ బీయింగ్ వెరీ ఇన్వాల్వ్డ్. అండ్ ఏదో చెప్పి పంపించాలి అలా లేదు, విల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ద మోర్ యూఆర్ మీరు చేసే యాక్టివిటీస్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ఇట్స్ నాట్ లైక్ ఏబీసీ చెప్పామా పంపించామా ఇట్లా ఏం లేదు. సో వీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. యా, feeling so proud also to have the join in this school. We think it's a very good decision. Like నేను చేసిన గుడ్ డెసిషన్స్లో ఇది ఒకటి అన్నమాట. హ్యాపీగా ఉంది మేడం. పిల్లలకి ఇంత డీటెయిల్గా చెప్పడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను మా పెద్ద పాపను కూడా వేరే స్కూల్లో వేసి చూసాను, కానీ ఇంత డీటెయిలింగ్ అయితే లేదు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ టీచర్స్ది, ప్రిన్సిపల్ మేడంది, ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్ కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ మ్యామ్. పిల్లలకి ఇంత డీటెయిల్గా చూపించడం, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీకు రీచ్ చేసినాము. వీ హ్యావ్ టు చాలా హ్యాపీ. ఎగ్జిబిషన్ సూపర్ అంటే సూపర్. మీరు క్రియేట్ చేసిన ఐడియాస్ అన్నీ చాలా బాగున్నాయి. వీటిలో వాటర్ అనిమల్స్ థీమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీటిలో మీ హార్డ్ వర్క్ అంతా మీరు ఎంత కష్టపడ్డారనేది చాలా తెలుస్తుంది. ఈ క్రియేటివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీటిని చూసి చిన్నపిల్లలు కూడా స్కూల్కి రావడానికి చాలా ఇష్టపడతారు కూడా. యాక్చువల్గా మా అమ్మాయి అయితే అసలు వద్దు అన్నా కూడా నేను వెళ్తా అంటుంది స్కూల్కి.